Hi guys, how are you everyone? Very good afternoon. So finally, fourth test match between India and Australia మెల్బోర్న్లో స్టార్ట్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ గురించి ప్రివ్యూ గురించి మాట్లాడదామని వీడియో చేస్తున్నాను. సో ముందుగా నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ చేయడంతో వేరే వాళ్ళకి యూట్యూబ్ అల్గోరిథం అనేది వాళ్ళకి పంపిస్తుంది. సో నాకు చెప్పాలని ఇంట్రెస్ట్ ఇంకా ఎంతూజియాజం కూడా పెరుగుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు ఈ మ్యాచ్కి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ మ్యాచ్ని బాక్సింగ్ డే మ్యాచ్ అంటారు. బాక్సింగ్ డే మ్యాచ్ అని ఎందుకంటారు నేను ఇంతకుముందు చెప్పాను. సో క్రిస్మస్ అయిపోయిన నెక్స్ట్ డే బాక్సింగ్ డే అంటారు. సో బాక్సింగ్ డే మ్యాచ్ అంటే ఫ్యూచర్ అంటే ఇంతకుముందు ఏంటంటే పాస్ట్లో ఎవరైతే డబ్బులు ఎక్కువ ఉండి కొంచెం రిచ్ ఉంటారో వాళ్ళందరూ పెద్ద పెద్ద బాక్సెస్లో గిఫ్ట్స్ కొని వెళ్ళి పేదవాళ్ళందరికీ పంచుతుంటాం. సో ఆస్ట్రేలియా వాళ్ళు ఒక ట్రెడిషన్గా పెట్టుకున్నమాట. ఎవరైతే విజిటింగ్ టీమ్ అక్కడ వాళ్ళ కంట్రీకి వెళ్తుందో వాళ్ళు పక్కా ఈ బాక్సింగ్ డే రోజు మ్యాచ్ అనేది పెడతారు. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ అంటే టీమ్స్లో ఎవరన్నా టాస్ ఎవరు గెలిచారు నేను ఈ పిచ్ గురించి ఒక మాట్లాడదాను. ఈ పిచ్ ఏంటంటే మెల్బోర్న్లో తయారు చేసింది కాదు, బయట ఎక్కడో తయారు చేసి తీసుకొచ్చి అక్కడ ప్లీజ్ చేసిన పిచ్. సో 6 సెంటీమీటర్స్ గ్రాస్ అనేది అయితే ఉంది పిచ్ మీద. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ బౌలర్స్కి బెనిఫిట్ అవుతుంది, దాని తర్వాత బ్యాటర్స్కి అద్భుతంగా ఆడతారు. మెల్బోర్న్ ఏంటంటే బ్యాటింగ్కి ఒక మంచి ట్రెండ్ అనమాట. సో ఆడుతూనే ఉంటారు. సో మెల్బోర్న్లో ఏంటంటే ఇండియాకి లాస్ట్ 2 టైమ్స్ అక్కడ గెలుస్తూనే ఉంది. అంత మంచి రికార్డ్ లేదు, బట్ లాస్ట్ 2 టైమ్స్ అయితే గెలుస్తూనే ఉంది. బాక్సింగ్ డే మ్యాచ్ కూడా ఇప్పటికి మనం ఎప్పుడు అయితే ఓడిపోలేదు. కమింగ్ బ్యాక్ టు టాస్, నాకు తెలిసి ఇండియా టాస్ ఓడిపోయింది. ఇండియా టాస్ ఓడిపోయి ఆస్ట్రేలియా వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. సర్ప్రైజింగ్ కావాలని చెప్పాలి, బట్ వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా మంచి అడ్వాంటేజ్ అనేది అయితే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే దాని గురించి డీటెయిల్గా చెప్తాను. కమింగ్ బ్యాక్ టు ద టీమ్స్, ఆస్ట్రేలియా వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళకి ఫోర్స్బుల్లీ ఒక చేంజ్ అయితే అయింది. జాస్ హేజల్వుడ్ ప్లేస్లో బోలాండ్ వచ్చాడు. బోలాండ్కి మంచి రికార్డ్ అయితే ఉంది అండ్ తనకు అది ఒక హోమ్ గ్రౌండ్ అని చెప్పాలి. ఇంకోటి మ్యాక్స్ క్వినీ ప్లేస్లో శామ్ వచ్చాడనమాట వాళ్ళ ఓపెనర్. 19 years, ఐ థింక్ సెకండ్ థర్డ్ ఏజ్లో చాలా చిన్నోడు అనమాట డెబ్యూ చేయడానికి. తన గురించి ఒక స్పెషల్గా ఒక 1 to 2 minutes నేను మాట్లాడతాను ఈ వీడియోలో. ఇండియా అయితే ఫోర్స్ఫుల్ కాదు, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే 2 చేసింది. నాకు అన్ఎక్స్పెక్టెడ్ ఉండే ఏంటంటే శుభ్మన్ గిల్ని వాళ్ళు డ్రాప్ చేసి శుభ్మన్ గిల్ ప్లేస్లో ఇంకొక స్పిన్నర్ అయినా మన వాషింగ్టన్ సుందర్ని తీసుకురావడం అయితే జరిగింది. సో ఇండియా అయితే మిగతా వాళ్ళందరూ సేమే ఉండే, వాళ్ళ పేస్ అటాక్ని మాత్రం చేంజ్ చేయలేదు. సిరాజ్, బుమ్రా ఇంకా ఆకాశ్దీప్ ఉండే ఇది. సో టాస్ ఓడిపోయి ఇండియా బౌలింగ్ రావడం అయితే జరిగింది. సో యాజ్ యూజువల్గా బూమ్రా ఫస్ట్ స్పెల్ బూమ్రా వేశాడు. నాకు తెలిసి రోహిత్ శర్మ కానీ కెప్టెన్స్ కానీ సిరాజ్ బదులు ఆకాశ్దీప్ ఇచ్చుకుంటే బాగుంది. ఎందుకంటే ఆకాశ్దీప్ అరౌండ్ ద వికెట్ వచ్చి లెఫ్ట్ హ్యాండర్స్కి బౌలింగ్ వేస్తే మంచి వికెట్స్ అయితే ఆకాశ్దీప్కి ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్కి మంచిగా ఉండే. సో ఇప్పుడు వాళ్ళ ఓపెనర్స్ వచ్చేసి ఎవరంటే శామ్ కాన్స్టెస్ ఇంకా ఉస్మాన్ ఖవాజా. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఓపెనర్స్ ఈ సిరీస్ మొత్తం చూస్తే మెక్స్వినీ ఇంకా ఖవాజా ఉండే వాళ్ళు 14, 22 రఫ్లీ వాళ్ళ హైయెస్ట్ వచ్చేసి 31. బట్ ఇవాళ మాత్రం శామ్ కాట్నర్స్ ఎవరైతే వాళ్ళ న్యూ ఓపెనర్ ఉన్నారో తాను వీర విహారం చేశాడు. ఫస్ట్ 2-3 ఓవర్లో చూశారు, దాని తర్వాత షురూ చేశాడు. T20 స్టైల్లోనే ఆడాడు, బ్యాక్ స్వీప్స్ ఆడుతున్నాడు ఎక్కువ. సో అది సర్ప్రైజింగ్ అనాలి. ఒక 3 బ్యాక్ స్వీప్స్ అయితే తను వదలడం అయితే మిస్ అవ్వడం అయితే జరిగింది. సో ఇండియన్ ప్లేయర్స్ అందరు ఏంది నువ్వు T20 అనుకుంటున్నావా లేకపోతే టెస్ట్ అనుకుంటున్నావు, బ్యాక్ స్వీప్స్ ఆడుతున్నావు రాగానే అన్న ఒక సర్ప్రైజింగ్ లుక్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఒక్క షాట్ తగిలింది బూమ్రా దాంట్లో. ఇప్పటివరకు బూమ్రా బెస్ట్ బౌలర్, ఫ్యూచర్లో కూడా బెస్ట్ బౌలర్. కానీ ఎవరైతే మన ఇండియన్ బౌలింగ్కి బ్యాక్ బోన్ బూమ్రాని అన్స్టెబిలైజ్ చేసేసాడనమాట. అంటే బూమ్రాని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు శామ్ కాటన్స్. సో బూమ్రా వేసిన ఒక ఓవర్లో 2 6లు ఒక 4th మొత్తం 18 runs ఏమో అవుట్ స్కోర్ అని చేశారు. తను కొట్టినవన్నీ బ్యాక్ షాట్స్ ఉంటే ఒక్క 6 కొట్టాడు బూమ్రాని ముందుకొచ్చి మన లాంగ్ ఆఫ్ రీజన్ నుంచి. సూపర్ షాట్ అని చెప్పాలి, ఎవరు మన శామ్ కాటన్స్ కొట్టింది. ఇక్కడ ఒక విషయం చెప్తా ఏంటంటే ఆఫ్టర్ 4,484 balls, ఈ నెంబర్ గుర్తుపెట్టింది, 4,484 balls తర్వాత బూమ్రాని ఫర్ ద ఫస్ట్ టైం ఒక 19 ఏళ్ల కుర్రాడు 6 కొట్టడం అయితే జరిగింది. అది ఎవరో కాదు, ఆస్ట్రేలియా వాళ్ళ కొత్త ఓపెనర్ శామ్ కాటన్స్. సో అలాగే ఆడుతూనే ఉన్నాడు. విత్ ఇన్ నో టైంలో ఏంటంటే వాళ్ళు శామ్ కాటన్స్ మాత్రం హాఫ్ సెంచరీ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటంటే విరాట్ కోహ్లీ ఇంకా
శామ్ కాటన్స్ మధ్యలో ఒక చిన్న గొడవ అనేది జరిగింది. ఆస్ట్రేలియా వాళ్ళు వెళ్ళి దాన్ని అఫీషియల్స్కి వాళ్ళు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సో చూద్దాం మళ్ళీ విరాట్ కోహ్లీ ఇంకా శామ్ కాటన్స్కి వాళ్ళు డీమెరిట్ చేస్తారా. ఒక్క మీమ్ అయితే నేను చదివాను దట్ విరాట్ కోహ్లీని నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఏదైతే సిడ్నీలో ఉందో దాన్ని సస్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు. నాకు తెలిసి అయితే అది విరాట్ కోహ్లీ మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మీరేమనుకుంటున్నారో చెప్పండి. నేను అనుకుంది చెప్పాను, బట్ కాంట్రవర్సీ అయితే ఏం కాదు. దాని తర్వాత వీళ్ళిద్దరూ మంచిగా ఆడుతున్నారు. ఒక 25 రన్స్ ఆర్ 26 రన్స్తో 26 ఓవర్స్లో వాళ్ళు 111 కొట్టారు. తర్వాత జడేజా వచ్చారు. బాల్ స్పిన్ అయితే అవ్వట్లేదు, ఫస్ట్ షాట్ బాల్ స్పిన్ అయితే అవ్వట్లేదు. కానీ జడేజా దగ్గర ఏంటంటే పేస్ వేరియేషన్ చేస్తారు. అదే పేస్ వేరియేషన్స్ ఏమైందంటే మన శామ్ కాటన్స్ ఎల్బీడబ్ల్యూగా వాళ్ళు అవుట్ చేయడం అయితే జరిగింది. సో ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ సెషన్కి ఏమైందంటే ఇండియా వాళ్ళు వచ్చేసరికి ఆస్ట్రేలియా వచ్చేసరికి 112 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్ ఆఫ్టర్ 26 ఓవర్స్. సో ఇది వాళ్ళు అంటే ఒక మంచి కంఫర్టబుల్ పొజిషన్. టాస్ గెలిచి వాళ్ళు ఏదైతే బ్యాటింగ్ తీసుకున్నారో దాన్ని మాత్రం వాళ్ళు చాలా అంటే చాలా అద్భుతంగా యూటిలైజ్ చేసుకున్నారు. సెకండ్ సెషన్ స్టార్ట్ అవ్వగానే ఇండియా వాళ్ళు చాలా మంచిగా బౌలింగ్ అయితే జరిగింది. స్ట్రైట్ బ్యాక్ టు బ్యాక్ అక్షదీప్ ఇంకా బూమ్రా కలిసి 4 స్ట్రైట్ టు బ్యాక్ టు బ్యాక్ 4 ఓవర్స్ అయితే మీడియం అయితే చేశారు. సో ఇదే ఆడుతున్న సెకండ్ సెషన్ గురించి ఏంటంటే ఎవరు మన ఉస్మాన్ ఖవాజా ఇంకా లబుషేన్ ఇద్దరు కలిసి స్టెబిలైజ్ చేసి మెల్లగా ఆడుతున్నారు. ఎవరైతే వాళ్ళ ఓపెనర్ శామ్ కాటన్స్ ఉన్నాడో ఏదైతే అటాకింగ్ ఆడాడో దానికి విరుద్ధంగా వీళ్ళు స్లోగా ఆడుతున్నారు. టెస్ట్ మ్యాచ్ అనేది ఆడుతున్నాను. ఇది ఇలా ఉంటే విత్ ఇన్ నో టైమ్ ఉస్మాన్ ఖవాజా కూడా వాళ్ళ హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేశారు. దీని తర్వాత బూమ్రా వచ్చాడు. బూమ్రా వేసిన ఒక బాల్ని తను పుల్ చేయబోయి బాల్ లేట్ అవ్వడంతో ఎవరు మన బూమ్రాకి అర్థం కాలేదు, ఇంకా ఉస్మాన్ ఖవాజాకి అర్థం, కేఎల్ రాహుల్ క్యాచ్ పడారు. ఈ బాల్కి నాకు వికెట్ వచ్చింది అని చెప్పి బూమ్రా కూడా నాకు తెలిసి షాక్ అయ్యే ఉంటాడు. ఇది అయిపోయింది. సో అవుట్ ఆఫ్ ద థింగ్ వాళ్ళు ఏంటంటే ఆస్ట్రేలియా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ సెషన్ వాళ్ళ రన్ రేట్ వచ్చేసి 1 సెకండ్ వాళ్ళ ఫస్ట్ సెషన్ రన్ రేట్ వచ్చేసి 4.8 ఉంటే వాళ్ళ సెకండ్ సెషన్ రన్ రేట్ వచ్చేసి 2.29. సో అప్రాక్సిమేట్లీ 2 runs per over లెస్గానే కొడుతున్నారు. సో వాళ్ళు మొత్తం సెకండ్ సెషన్లో వాళ్ళు 28 ఓవర్స్కి 64 runs కొట్టారు ఫర్ ద లాస్ ఆఫ్ 1 వికెట్. సో ఇదనమాట. వెంటనే టీ బ్రేక్ వెళ్ళంగానే వచ్చిన ఫస్ట్ బాల్కే వాషింగ్టన్ సుందర్ ఫస్ట్ ఓవర్లో వేసిన ఓవర్లో విరాట్ కోహ్లీ తీసుకున్నాడు. ఇట్స్ అ బ్లైండర్ క్యాచ్ అని చెప్పాలి. ఒక పక్షిలాగా ఎగురుతూ క్యాచ్ చాలా అద్భుతంగా అది క్యాచ్ తీసుకున్నాడు. దీని తర్వాత ఏముంది, మనకి ఎప్పుడు హెడ్ ఉండే ఎవరు ట్రావిస్ హెడ్ వచ్చాడు. సో లబుషేన్ అవుట్ అయిపోయాడు. సో లబుషేన్ అవుట్ అయిపోయిన వెంటనే మన ఎవరు వచ్చాడు, ట్రావిస్ హెడ్ వచ్చాడు. సో విత్ ఇన్ నో టైం ఏమైందంటే సెకండ్ సెషన్ వరకు ఆస్ట్రేలియా వాళ్ళు చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉండేవి అనమాట. థర్డ్ సెషన్ రాగానే ఏమైందంటే ఎప్పుడైతే మనకి లబుషేన్ అవుట్ అయిపోయాడో వెంటనే మన కెప్టెన్ ఏం చేశాడంటే బూమ్రాని తీసుకొచ్చారు. బూమ్రాని తీసుకొచ్చిందా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ సిరీస్ ట్రావిస్ హెడ్ని డక్అవుట్ అయ్యాడు. బాల్ మంచి లోపలికి స్వింగ్ అయింది, ఒక్క బెయిల్ లేచింది. సూపర్ బాల్ అంటే సూపర్ బాల్ అది. సో ఫస్ట్ టైం బూమ్రా హెడ్ ఎప్పుడు తెచ్చే హెడ్ఏక్ని తీసుకురాకుండా అయితే అవుట్ అయితే చేయడం అయితే జరిగింది ఈసారి హెడ్. తర్వాత ఏమైంది, సేమ్ వాళ్ళ నెక్స్ట్ బ్యాట్స్మెన్ మిచెల్ మార్ష్ కూడా ఈ సిరీస్ అంతగా ఆడలేదు. బట్ ఆస్ట్రేలియా వాళ్ళు తను చాలా బ్యాకప్ చేస్తున్నారు. ఒక 80 runs స్కోర్ ఉంది. అంటే ఈ సిరీస్ కాదు, తను ఆడిన లాస్ట్ టెస్ట్ 10 innings సో 80 runs అవుతుంది. సో ఈసారి కూడా ఫ్లాప్ ఆడమే జరిగింది. తర్వాత అలెక్స్ కేరీ వచ్చాడు. అలెక్స్ కేరీ ఇంకా స్టీవ్ స్మిత్ కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో ఇన్ ద మీన్ టైం ఏమైందంటే బూమ్రా కూడా రావడం వల్ల కాఫ్ ఇంజురీ అవ్వడం వల్ల తను కూడా అవుట్ ఆఫ్ ద ఫీల్డ్ కొంచెంసేపు వెళ్ళారు. లాస్ట్ ఇంకా ఇంకో 5 ఓవర్స్లో అయిపోతుంది అనగా ఇండియా వాళ్ళు న్యూ బాల్ తీసుకుని అంటే నేను ఫస్ట్ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను, న్యూ బాల్తో ఇండియా ఆకాష్ దీప్ని ట్రై చేయాలి, సిరాజ్ని కాకుండా. సో ఆకాష్ దీప్ని ట్రై చేయగానే ఏం చేశారంటే అలెక్స్ కేరీని అవుట్ చేయడం అయితే జరిగింది. సో ఎండ్ ఆఫ్ ద డే దాని తర్వాత వచ్చిన ప్యాట్ కమిన్స్ ఇంకో వికెట్ పడకుండా అయితే ఆడినారు. సో కెప్టెన్ వైస్ కెప్టెన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆర్ ఎట్ ద గ్రీస్ రైట్ నౌ. సో ఇది ఎలా చూసుకుంటే 311 ఫర్ ద లాస్ ఆఫ్ 6. సో ఆస్ట్రేలియా వాళ్ళు ఏమనుకుంటారు, రేపు మార్నింగ్ స్టీవ్ స్మిత్ ఎంత ప్రోలాంగ్ అయితే అంత ఇన్నింగ్స్ ఆడి ఒక 100 or 150 runs అంటే ఒక 450 runs or 400 runs స్కోర్ చేయాలనుకుంటే ఇండియా వాళ్ళు ఏంటంటే తొందరగా 4 wickets ఒక 40 or 30 runsకి ఆల్అౌట్ చేసి 350 లోపల వాళ్ళని ఆల్అౌట్ చేసేసి ఇండియా వాళ్ళ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని అయితే కోరుకుంటారు. ఇదంతా చేయాలన్నా కానీ మన ఇండియన్ బౌలింగ్ బాగా వేయాల్సిందే. ఇక్కడ ఒక్క విషయం నేను చెప్తాను, సిరాజ్ ఎవరైతే ఉన్నారో ఓవర్ హైపర్ అయిపోతూ ఉంటాడు. అనవసరంగా ఒక రివ్యూ వేస్ట్ చేశారు. ఆస్ట్రేలియా వాళ్ళు ఇవాళ చేసింది ఏంటంటే ఎల్బీడబ్ల్యూ కాకుండా వాళ్ళు పిచ్ గ్రీస్ నుంచి వాళ్ళు 3 meters ముందర నుంచారు. ఎప్పుడైతే 3 meters ముందర నుంచుంటారో అబౌవ్ ద మన
కరెక్ట్ మన నీ మీద తగిలితే ఏమవుతుంది అంటే బాల్ వికెట్స్ హిట్ అయ్యేటప్పుడు వికెట్స్ మిస్ అవుతాయి. సో అది చూసుకోకుండా ఒక రివ్యూ అయితే తీసుకుని అక్కడ కూడా లాస్ అయిపోయింది, ఇంకొక రివ్యూ కూడా ఆకాశదీప్ వల్ల లాస్ అయింది. సో ఇండియా వాళ్ళు చూసుకుండాలి. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే నేను చాలా రోజుల కింద చెప్పాను రోహిత్ శర్మ ఓపెన్ చేయాలా లేకపోతే 6th డౌన్ ఆడా అంటే లేదు, రోహిత్ శర్మ అప్పుడు ఓపెన్ చేయాలని చెప్పాను. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఈజ్ గాన్ ఓపెన్ విత్ యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ 1 డౌన్ ఆడుతున్నారు, శుభం గిల్ లేడు కాబట్టి. సో ఇండియా రేపు మళ్ళీ ఎలా ఆడుతుందో 40 రన్స్కి వాళ్ళని తొందరగా ప్యాకప్ చేస్తుందా లేకపోతే ప్రోలాంగ్ సెషన్ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు సెకండ్ సెషన్ వరకు గుంచుతున్నది రేపు చూడాలి. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. స్వామి శరణమయ్యప్ప.